ఫిలిస్తీయుల దేవతలను, అస్తారోతు దేవతలను మీరు అనుసరింపకుండా మీ దేవుడైన యెహోవాను మీరు సేవించినట్లయితే మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య దేవతలను మీరు విసర్జించండి. అన్య దేవతల జోలికి మీరు వెళ్ళొద్దు. అన్య దేవతల ఆచార సాంప్రదాయాలు మనకు పనికిరావు. ఫిలిస్తీయుల దేవతలను, అస్తారోతు దేవతలను మీరు ఎప్పుడు కూడా అనుసరించొద్దు. వారి జోలికి మీరు వెళ్ళకుండా మీరు యెహోవానే సేవించినట్లయితే, యెహోవానే మీరు సేవించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన మిమ్మల్ని కాపాడటానికి మీతో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో రాజు ఒక బంగారు ప్రతిమను ఒక దాన్ని తయారు చేయించి బబులోను దేశంలో ఒక చాటింపు వేశాడు. ఏమని? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేవతకే నమస్కరించాలి, ఈ దేవతకే పూజించాలి, ఈ దేవునికే మొక్కాలి, వేరెవరికి మొక్కడానికి వీల్లేదంటే వాళ్ళు అంటున్నారు. ఏమని? అది తప్ప ఇంకేదని చెప్పు, ఏమైనా చేస్తాం, ఆ ఒక్కటి మాత్రం. ఎందుకో తెలుసా? మేము నమ్మినటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు ఆయన. మేము సేవిస్తున్న దేవుడు చేతగాని దేవుడు కాదు. మేము సేవిస్తున్న దేవుడు కర్ర, కప్ప, పాము ఈ దేవుడు కాదు. మేము సేవిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన మమ్మల్ని శ్రమలో నుంచి తప్పించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఎంతటి శోధనలైనా తప్పించి మమ్మల్ని రక్షిస్తాడు. నిజమేనా? రక్షిస్తాడా? చూద్దాం మీ దేవుని యొక్క వైరాగ్యం, మీ దేవుని యొక్క సాహసం ఎలా తప్పిస్తాడో చూద్దామని చెప్పేసి ముగ్గురిని తీసుకెళ్ళి వెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వేశారు వేయలేదా? వేసిన మరుక్షణమే వేసిన వాళ్ళు చనిపోయారు. హల్లెలూయా. వేసిన వాళ్ళు చనిపోయారు, వేయబడినటువంటి వాళ్ళు చనిపోలేదు. లోపల వాళ్ళు సంతోషంతో పాటలు పాడుతున్నారు. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడే.